ఏందే? గదిలోంచి రక్తం వస్తోందండి. త్వరగా తీయండి, లోపల ఏకైత్యం చేసుకుందేమో. నేను వెళ్ళి మా మమ్మీ డాడీని తీసుకొస్తాను. త్వరగా తీయండి. సౌమ్య చూసారా, మీ మూర్ఖత్వం దాని ప్రాణం మీదకి తీసుకొచ్చింది. అమ్మా సౌమ్య, సౌమ్య. అయ్యో పాపం, ఎవరు ఇంత దారుణంగా కొట్టుపడేశారు? ఇంకెవరు? ఆ తాపీ చంద్రయ్య పనే ఇది. ఆ వినయ్ గాడు తాపీ చంద్రయ్య కూతుని ప్రేమించాడట, అందుకనే కొట్టి పడేశాడు. నేను ముందే చెప్పానంటే వీళ్ళు ఇలాంటి ఒక పని ఏదో చేస్తారని చెప్పని. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళు బతుకొచ్చి కాలేజీలో పెట్టుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. కుర్రాళ్ళని చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నారు, ఈ పని ఆ పని చేసుకుని బతుకుతున్నారు అనుకున్నాం గాని ఇలా ప్రేమిస్తాడనుకోలేదు. అయితే మాత్రం ఇంత ఘోరంగా కొట్టుపడేయాలా? అంత ఇష్టం లేకపోతే కాలనీ నుంచి పంపించేయొచ్చు కదా. ఆ మాటకొస్తే మన కాలనీలో కూడా చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు వినయ్ చేసిన పనిలో తప్పే ఉంది. చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మన కాలనీలో కూడా ఉన్నారు. అందుకే మన కాలనీకి ప్రేమనగర్ కాలనీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ తాపీ చంద్రయ్య చేసిన పని వల్ల ప్రేమకే అన్యాయం జరిగింది. ఎంతో మంది ప్రేమ దంటల కాపురం ఉంటున్న ఈ ప్రేమనగర్ కాలనీలో ప్రేమకు అన్యాయం జరగడానికి వీల్లేదు. ప్రేమ 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 తాపీ చంద్రయ్య, తాపీ చంద్రయ్య, తాపీ చంద్రయ్య. ఏంది ప్రేమ విప్లవమా? అవునండి, ఈ వినయవాడని మీరు కొట్టించారు కదా, అందుకని. మీరు ఎంత చెప్పినా వినకుండా వీళ్ళని చేరదీశాను, బతకండి రాని ఆశీర్వదించాను. వీళ్ళు నాతో బంధం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారా? నేను రాళ్లు మోసి ఇటుకలు మోసి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఈ ఆస్తులన్నీ సంపాదించిన. అలాంటిది ఎవడో కోన్కిస్క గొట్టంగాడు అమ్మ మాదాకోలం తల్లి అని అడుక్కుని ఎదవా ప్రేమ పేరుతో ఆస్తంతా దోషాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానా? రే ఆన్ని ఆ గడ్డపండి మళ్ళీ ఎత్తి మక్కలు ఎరగదానండి రా. సౌమ్య అగో చెప్పండి ప్లీజ్. ఇంకా ఆపండి, అని వదిలేండి రా. ఇప్పుడు ఇన్ని ఎందుకు కొట్టించారో తెలుసునా? కాలనీ మొత్తానికి తెలుసండి, మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి కొట్టించారు. నా ఆస్తి మొత్తం కాజేయడానికి ప్రయత్నించినందుకు గాను తాపీ చంద్రయ్య నా కసి తీరా కొట్టించిన. కానీ ఇప్పుడు సౌమ్య తండ్రిగా అవసరమైతే ఈయన అపోలో హాస్పిటల్ జాయిన్ చేసి లక్షలు లక్షలు ఖర్చు పెడతా. ఆహా, మీరు మనిషి కాదు, మహానుభావుడు. ఏం చేసినా మీకే జరుగుతుంది. వద్దు సార్, మీరేవైద్యమో చేయించండి. తెలుసో తెలియకో మీ అమ్మాయిని ప్రేమించాను, మీ మనసును గాయపరిచాను. నా వల్ల మా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఇక మాకు శిక్ష చాలు సార్. ఏ దిక్కు లేని వాళ్ళకు అండగా నిలిచారు, ఆశ్రయం ఇచ్చారు. అన్నం పెట్టే వాళ్ళకు సున్నం పెట్టేవాళ్ళం కాదు సార్. మనసు పడి ప్రేమించాను కానీ మనిషి వెనుక ఉన్న ఆస్తిని చూసి కాదు సార్. మీరంటే మాకు ఎంతో అభిమానం, గౌరవం సార్. మీరెన్ని దెబ్బలు కొట్టించినా ఎద్దు తిరగలేదు. మేమంతా కలిసి చేతులు ఎత్తితే ఈ రౌడీలు ఎవరు ఏం చేయలేరు సార్. సార్, మీ ప్రేమ, ఈ కాలనీ వాళ్ళందరి అభిమానం మా గుండెల్లో శాశ్వతంగా నింపుకొని మరి ఎక్కడైనా జీవిస్తాం సార్. ఉంటాం సార్, ఉంటామండి. సౌమ్య చెప్పండి సౌమ్య చెప్పండి. నీకే చెప్పేది. అంకుల్ అంకుల్ మీరు వెళ్ళొద్దు అంకుల్, వెళ్తే మనం స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు అంకుల్? రేపు మీ మమ్మీ డాడీ తీసుకెళ్తారు బాబు. బుద్ధిగా చదువుకో, బాగా చదువుకో బాబు. వద్దయ్యా, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఆ తాపి చంద్రయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆస్తే గనక అడ్డు వస్తే
నా యావదాస్తి నీకు రాసి ఇచ్చేస్తానయ్యా. కన్న కొడుకు కూడా చేయని సహాయం మీరు నాకు చేశారు. ఈ విధంగా అయినా నా రుణం తీర్చుకునివ్వండి. ఈ ముసల్దాని మాట కాదనకండి అయ్యా. మీ వల్ల నాకు మనశ్శాంతి లభించింది. మీకోసం ఏమైనా చేస్తాను. మా జీవితాలు ధన్యమయ్యాయి. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. ఎవరూ లేని ఈ అనాథలపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేం. ఈ తీపి గుర్తులు ఇలాగే మిగిలి ఉండాలంటే మేము వెళ్ళక తప్పదు. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. సెలవు. సెలవు. వినయ్! వెళ్ళొద్దు వినయ్! వినయ్! ఆ? అమ్మ సౌమ్య! ఏమైందమ్మా? కళ్ళు తెరవమ్మా. సౌమ్య మాట్లాడమ్మా. అమ్మ సౌమ్య, యావండి మన అమ్మాయి అండి. అపురూపంగా పెంచుకున్నాం. ఇదే లేనప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు ఎందుకండి? అమ్మ సౌమ్య, వినయ్ ఆగు. వినయ్ ఆగు. వినయ్ వినయ్ ఆగండి. ఆగండి బాబు. నా కూతురు సాగు బతుకుల్లో ఉంది. నా పెద్దరికి నిలబెట్టడం కోసం మీరు వెళ్ళిపోయి నా బిడ్డను చంపకండి బాబు. చిన్నవాడమైన నీకు చేతులకు నమస్కరిస్తాను. నా కూతురు కాపాడు బాబు. నా కూతురు కాపాడు. కాపాడు బాబు. ఒరే వినయ్, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? నీ పిచ్చి పట్టుదల మానుకొని సౌమ్యాన్ని బ్రతికించుకోరా. నీ ప్రేమను గెలిపించుకోరా. వెళ్ళరా. వెళ్ళు. వెళ్ళరా. పోరా, వెళ్ళరా. జల్ది పోరా. వెళ్ళు. రేయ్, వెళ్ళు. పోరా. సౌమ్య! సౌమ్య, సౌమ్య, కడుతారు సౌమ్య, ప్లీజ్ కడుతారు సౌమ్య. నేను వచ్చేసాను. సౌమ్య, సౌమ్య, ప్లీజ్ కడుతారు. నేను వచ్చేసాను. చూడు సౌమ్య. సౌమ్య, 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 సౌమ్య. నన్ను అసలు ఎక్కడికి వెళ్ళను వెళ్ళొద్దు సౌమ్య. వినయ్. చూసారా వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. తల్లిదండ్రులుగా మనం చేయలేని పని వినయ్ చేశాడు. తన ప్రేమతో సౌమ్యను బ్రతికించుకున్నాడు. ఇప్పటికైనా పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. వినయ్ లే. అమ్మ సౌమ్య లే అమ్మా. నిజాయితీ గల మీ ప్రేమ ముందు నా పెద్దరికం ఓడిపోయిందయ్యా. ఈ కాలనీలో పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లోళ్ళ వరకు వాళ్ళ అభిమానం పొందగలిగారు. అందుకే వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా మీకు దారాదత్తం చేయడం సిద్ధపడ్డారంటే వాళ్ళ మనసులు మీరు ఎంతగా గెలవగలిగారో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. నాపై కృతజ్ఞతతో ప్రేమను చంపుకుని నువ్వు తల్లిదండ్రులు కూడా కాదని తన ప్రేమ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ నా కూతురు ఒకరిని మించిన ఒకరు ప్రేమంటే మాదే అని నిరూపించగలిగినారయ్యా. ఆహా, ఇది గొప్ప ప్రేమంటే. ఇప్పుడు కూడా మీ ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేయకపోతే మీరే కాదు ఈ లోకమే నన్ను క్షమించదయ్యా. చంద్రయ్య గారు ఇందాక కోపంతో వాళ్ళందరినీ కొట్టించారు. ఇప్పుడు ప్రేమతో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా ఉంటున్నారు. ఏదేమైనా మంచి జరిగితే అందరికీ ఆనందమే. కానివ్వండి, శుభం. ఇప్పుడు ఈ క్షణమే నా కూతురు నీ చేతిలో పెడుతూ ఉండా. ఓ మంచి శుభముహూర్తం చూసి మీ ఇద్దరి పెళ్లి ఘనంగా చేస్తానని వీళ్ళందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉండా. వీళ్ళే కాదు వీళ్ళు ఎవరైనా సరే ప్రేమంటే మాదే అని నిరూపించు రండి. మీ పెళ్లి దగ్గరుండి చేయిస్తా. మా ఈ కాలనీలో మీకు ఇల్లు ఉచితంగా ఇస్తా. రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ 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 తాపీ చంద్రే కమిషన్ మహారాజ్ కి